రీసెంట్గా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి బదిలీలలో మాకు ఉదయగిరి సబ్ డివిజన్ కింద ఉన్నటువంటి ఉదయగిరి సబ్ డివిజను, కోవూరు సబ్ డివిజన్ ఉన్నటువంటి సీతారాంపురం, దుత్తలూరు, వరికుంటపాడు, ఏఎస్పేట, సంఘం ఇలా దూర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి చాలా మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లని మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి తిరుపతి జిల్లా కింద బదిలీ చేయడం జరిగింది. వెంకటగిరి, బాలాయపల్లి, సూలూరుపేట, దొరవారసత్రం, చిట్టమూరు, ఓజిలి, ఇక్కడి నుంచి పెళ్లకూరు ఇలా ఇక్కడ సీతారాంపురం నియర్ బై పనిచేస్తున్న అన్ని మండలాల చుట్టుపక్కల ఉన్న విఏఎల్ని ఎక్కువ శాతంగా తిరుపతి జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. అది ఏమి అనే కారణంగా అడిగితే మీకు రిజిస్ట్రేషన్లో మీ పోస్టులు పోయినాయి, అందువల్ల మిమ్మల్ని అక్కడ అంత దూరం వేసాము అంటున్నారు. మేము అడిగేది ఒకటే ఒక విషయము, మాకు ఇంత దూరంలో ఉన్న మేము ఈ జిల్లాలో ఈ చివర ఉన్న మేము జిల్లాలో ఆ చివరకు వెళ్ళి వేరే జిల్లా, అది కూడా వేరే జిల్లాలో మేము వెళ్ళి ఈ తక్కువ జీతాలకు మేమందరము మా ఫ్యామిలీస్ పెట్టుకొని చిన్నపిల్లలను వదిలి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పిల్ల పాపలను వదిలి తల్లిదండ్రులను వదిలి మేము పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళని వదిలి మేము అక్కడ జాబ్ చేయాలంటే కనీసం ఈ జిల్లా చివరి నుంచి ఆ జిల్లా చివరికి మాకు 250 కిలోమీటర్ నుంచి 300 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని ఈ జిల్లాలో ఉన్న పాతగా మేము ఉన్న ఈ జిల్లాలో వాళ్ళందరినీ మమ్మల్ని దయచేసి తీసుకొచ్చి మళ్ళా మన నెల్లూరు జిల్లాలో మాకు దగ్గరగా ఇస్తారని కోరుకుంటూ మాకున్న మా బదిలీ చేసిన వాళ్ళు చాలా వరకు స్పౌస్లు కానీ హెల్త్ గ్రౌండ్స్ కానీ కొందరు వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కన్సిడర్ చేసి మాకు ఈ నెల్లూరు జిల్లాలోనే దగ్గరగా ఇస్తారని కోరుకుంటూ మాకు ఈ సమస్యని పై అధికారులకు తీసుకెళ్తారని మీడియా మిత్రులందరినీ తెలియపరచుకుంటున్నాము. ధన్యవాదాలు.